హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో వాట్సాప్ మెనూ ఏ విధంగా చెక్ చేయాలి, వాట్సాప్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసి వాటిని అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మనం వాట్సాప్ మెనూలోకి ఏ విధంగా నావిగేట్ అవ్వాలి, వాటిని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. Windows Move W WhatsApp 14 of 15. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. WhatsApp document busy blank. WhatsApp desktop clickable WhatsApp button graphic to get missing image descriptions. Open the context menu button clickable WhatsApp end dash the dash end encrypted TED button log out. Don't close this window. Your messages are downloading. Loading. చూడండి, ఇక్కడ మనకి మెసేజెస్ అనేవి మనకి డౌన్లోడ్ అవుతున్నాయి, వాట్సాప్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం మెనూలోకి ఏ విధంగా నావిగేట్ అవ్వాలి, మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి నేను వాట్సాప్ అనేది లోడ్ అయింది, ఒకసారి ఇక్కడ కంట్రోల్ ఇస్తున్నాను టాప్ ఆఫ్ ది పేజ్ కి. CTRL plus home clickable WhatsApp. ఓకే, ఇక్కడ నేను మెనూ వాట్సాప్ మెనూకి నేను బి ఫర్ బటన్ తో నావిగేట్ అవుతున్నాను. బి ప్రెస్ చేస్తున్నాను. To get missing image descriptions, open the మరొకసారి బి ప్రెస్ చేస్తున్నాను. button clickable banner landmark status button. చూడండి, స్టేటస్ బటన్. ఓకే, ఈ యొక్క స్టేటస్ బటన్ అనేది మనం డెస్క్టాప్ ఆ ల్యాప్టాప్ నుంచి కూడా మనం స్టేటస్లో అయితే చూడొచ్చు. మన మొబైల్లో ఎప్పుడైతే మనం స్టేటస్, మన మొబైల్లో వాట్సాప్లో మనం ఆ యొక్క స్టేటస్ని క్లిక్ చేస్తే మనకి వెంటనే మన స్టేటస్ చూపిస్తుంది. మనం ఏదైనా స్టేటస్ పెడితే మై స్టేటస్ చూపిస్తుంది, మనం స్టేటస్ పెట్టకపోతే యాడ్ మై స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఎంటర్ ఇస్తే ఆ విధంగానే మనం స్టేటస్ పెడితే మై స్టేటస్ చూపిస్తుంది, లేదా యాడ్ మై స్టేటస్ చూపిస్తుంది. ఓకే, తర్వాత మనం రీసెంట్గా మన యొక్క వాట్సాప్ చాట్లో ఉన్న వారు ఎవరైతే స్టేటస్ పెడతారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు డౌన్ ఏరోతో నావిగేట్ అవ్వాలి. ఇక్కడ స్టేటస్ని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డౌన్ ఏరోతో మీరు నావిగేట్ అవుతూ ఉంటే మీకు మీ యొక్క వాట్సాప్ చాట్లో ఉన్న ప్రతి ఒక్కరు నేమ్ అయితే మాత్రం మీకు అక్కడ రీడ్ చేయడం జరుగుతుంది. వాయిస్ అనేది మీరు డౌన్ ఏరోతో మీరు నావిగేట్ అవ్వాలి. అక్కడ ఏదైతే మీరు నేమ్ ఉందో ఆ నేమ్ పై మీరు ఎంటర్ ఇచ్చారంటే వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ప్లే అయ్యి తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు నేను ఎందుకంటే మీకు ఇక్కడ చూపించట్లేదు స్టేటస్ అనేది. ఇక్కడ స్టేటస్ చూపిస్తే ఏదో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ యొక్క వీడియో వల్ల లేదా సాంగ్ వల్ల మన యొక్క ఛానల్కి కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. కాబట్టి నేను మీకు స్టేటస్ అనేది చూపించట్లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ మరొకసారి బీ ఫర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. బీ ఫర్ బటన్, న్యూ చాట్ బటన్. దీని గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. మెనూ బటన్. ఓకే, ఇక్కడ మనం మెనూ బటన్ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. మెనూ బటన్ అంటే మనం ఇప్పుడు చూడండి, మనం మొబైల్లో మన యొక్క వాట్సాప్ ఓపెన్ చేస్తాం కదా, వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో మోర్ ఆప్షన్ ఉంటుంది కదా, మన మొబైల్లో వాట్సాప్లో మోర్ ఆప్షన్ ఉంటుంది కదా, అదే ఇక్కడ మెనూ బటన్. ఇక్కడ మెనూ బటన్ పై ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఈ యొక్క మెనూ బటన్ పై మనం ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇక్కడ నేను డౌన్ అయితే నావిగేట్ అవుతున్నాను. చూడండి, చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి న్యూ గ్రూప్. ఓకే, మనం గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం కదా వాట్సాప్లో. ఇక్కడ నుంచి కూడా గ్రూప్స్ అయితే మనం క్రియేట్ చేయవచ్చు, కానీ ఇది మనకి అంతగా యాక్సెసిబుల్గా లేదు. ఓకే, నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, స్టార్డ్ మెసేజెస్ అంటే మనం ఏదైనా ఒక గ్రూప్లో కానీ లేదంటే ఇండివిజువల్ చాట్లో కానీ మనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే దాన్ని మనం స్టార్ మార్క్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఒక లిస్ట్ లాగా మనకి రావడం జరుగుతాయి. ఇక్కడ ఒకసారి ఎంటర్ ఇచ్చి చూస్తాను, ఏమన్నా స్టార్డ్ మెసేజెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే నావిగేట్ అవుతాను. చూడండి, ఓకే, హెడ్డింగ్ ఇది. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, నో స్టార్డ్ మెసేజెస్ అంటే నేను ఏ మెసేజ్ చూడండి, నేను స్టార్ మార్క్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి స్టార్డ్ మెసేజెస్ అయితే మనకి లేవు. ఓకే, ఇక్కడ నో స్టార్డ్ మెసేజ్ అని చెప్పేసి వాయిస్ అయితే రీడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అప్పేర్తో బ్యాక్ బటన్ ఎంటర్ ఇస్తాను. బటన్ బ్యాక్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, మరొకసారి ఇక్కడ నేను బి ప్రెస్ చేసి మెనూ బటన్ ఎంటర్ ఇస్తాను. మెనూ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, స్టార్డ్ మెసేజ్ అయింది. ఓకే, మనం న్యూ గ్రూప్ గురించి తెలుసుకున్నాం. స్టార్డ్ మెసేజ్ గురించి తెలుసుకున్నాం. సెట్టింగ్స్. నెక్స్ట్ డౌన్లోడ్ లాగౌట్. ఇక్కడ మనకి 4th ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ లాగౌట్ మాట. ఈ యొక్క 4th ఆప్షన్ లాగౌట్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ ఇస్తే మనం వాట్సాప్ నుంచి కంప్లీట్గా మనం లాగౌట్ అయిపోతాం. ఓకే, మళ్ళీ మనం లాగిన్ అవ్వాలంటే మళ్ళీ మన యొక్క మొబైల్లో
వాట్సాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ అక్కడ లింక్ డివైస్ని క్లిక్ చేసి మన మొబైల్లో కెమెరా ఆన్ అవుతుంది. అప్పుడు ల్యాప్టాప్లో మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేసి మన యొక్క మొబైల్ కెమెరాని ల్యాప్టాప్కి స్క్రీన్కి 3 inches దూరంలో పెడితే అది స్కాన్ అయ్యి మళ్ళీ వాట్సాప్లో మనం లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ లాగౌట్ మీ ఎంటర్ ఇస్తే మనం కంప్లీట్గా మనం లాగౌట్ అయిపోతాం. ఇక్కడ పేరేస్తున్నాను. ఇక్కడ మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ గ్రూప్, సెకండ్ ఆప్షన్ స్టార్డ్ మెసేజెస్, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ లాగౌట్. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూద్దాం. Clickable button settings. సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్ మనకి మొబైల్లో ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయో వాట్సాప్లో ఇక్కడ కూడా మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఒకసారి సెట్టింగ్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. Enter. ఓకే, ఇక్కడ నేను మరొకసారి కంట్రోల్ హోమ్ ఇస్తాను. CTRL plus home. Out of list. Clickable WhatsApp. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతాను, యాడ్ అవుతాను చూడండి. Button graphic to get missing image. Button. Button. Clickable banner land heading level 1. Clickable precedent Soumya. Banner landmark heading level 1 settings. చూడండి, సెట్టింగ్స్ హెడ్డింగ్ లెవెల్ వచ్చింది. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. Clickable precedent Soumya. చూడండి, మన యొక్క ప్రొఫైల్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంటుంది. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. My love is my mother and father. అబౌట్ కూడా చూపిస్తుంది. Button notifications. అలాగే నోటిఫికేషన్స్, Button privacy. ప్రైవసీ, Button security. సెక్యూరిటీ, Button theme. థీమ్స్, మనం థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. Button chat wallpaper. అలాగే చార్ట్ వాల్ పేపర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. Button keyboard shortcuts. కీబోర్డ్ షార్ట్ కట్స్. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఏమైనా కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయేమో చూసుకుని మనం దాని ప్రకారంగా వాట్సాప్ని షార్ట్ కట్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు. Button help. హెల్ప్. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మరి కొన్ని ఆప్షన్స్ అయితే మనకి డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క ఆప్షన్స్ నుంచి మనం రానున్న వీడియోస్లో తెలుసుకుందాం వన్ బై వన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మనం వాట్సాప్ మెనూలోకి మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలి, అలాగే మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం మన యొక్క అబౌట్ని, ప్రొఫైల్ని ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.